రైట్ మరొక బ్రేకింగ్ ఇది హైదరాబాద్ లో విదేశీయురాలుపై గ్యాంగ్ రేప్ అనేది సంచలనం రేకెత్తించింది. మీర్పేట వద్ద లిఫ్ట్ ఇస్తామని యువతిని తీసుకెళ్లిన యువకులు పహాడీ షరీఫ్ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి లైంగికంగా వేధింపులకు గురి చేసినట్లుగా ఫారిన్ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. లైంగిక దాడికి గురైన యువతిని జర్మనీ దేశస్తురాలుగా గుర్తించారు పోలీసులు. తనపై ముగ్గురు యువకులు దాడికి పాల్పడ్డారన్న యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. రైట్, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. స్వామి, మనం హైదరాబాద్ సిచ్యువేషన్ చూస్తే కనుక ఉన్నటువంటి మహిళలకే కాదు విదేశీయులకు కూడా ఇక్కడ సేఫ్టీ లేదేమో అనే విధంగా ఉంది. ఈ ఘటన చూస్తూ ఉంటే డీటెయిల్స్ అంటే ఒక ఆల్రెడీ పట్టుకున్నట్టుగా తెలుస్తోంది కదా. హైదరాబాద్ మీర్పేట పరిధిలో ఉన్నటువంటి ఏరియాలో విదేశీయురాలు, జర్మనీ దేశానికి సంబంధించిన విదేశీయురాలు వెళ్తుంటే లిఫ్ట్ ఇస్తామని చెప్పి కొద్దిమంది ఆమెను నిర్మానుష్య ప్రదేశం తీసుకెళ్లి లైంగిక దాడి చేసినట్టుగా కూడా యువతి ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించి మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోకి సంబంధించి కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా ఏరియాలో ఉన్నటువంటి సీసీ కెమెరాల ఫుటేజ్ అంతా కూడా పోలీసులు పడబోస్తున్నారు. మొత్తం పాడిచేరి ఏరియా జరిగినటువంటి ఈ విదేశీయురాలిపై జరిగిన లైంగిక దాడికి సంబంధించి ఒక్కసారిగా సంచలనం రేకెత్తించింది. హైదరాబాద్ నగరంలో మరోమారు విదేశీయురాలికి జరగడం పట్ల కూడా ఒకవైపు పెద్ద చర్చనీయాంశంగా మారింది. దాదాపు ఈ దాడిలో ముగ్గురు యువకులు పాల్పడ్డట్టుగా యువతి ఫిర్యాదు చేసింది. అందులో ఒకరిని ఇప్పటికీ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. జరిగినటువంటి ఘటన పైన పోలీసులు మొత్తం ప్రూఫ్స్ కూడా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఎక్కడెక్కడ ఇలాంటి జరుగుతున్నాయని చెప్పి పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు. విదేశీయురాలకి లిఫ్ట్ ఇస్తామని చెప్పి నమ్మకి తీసుకెళ్లి ఈ పాడిచేరి ఏరియాలో నిర్మానుష్య ప్రాంతంలో ఈ లైంగిక దాడి చేసినట్టుగా కూడా గుర్తించారు. జర్మనీ సిటిజన్ అయినటువంటి యువతి ఇప్పటికీ ఆమె ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆ ఏరియాలో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. రైట్.